ఐపీఎల్ ఆటే అలాంటిది. కంప్లీట్ గా కమర్షియల్ ఫార్మాట్. గెలుపు కోసం, పాయింట్స్ కోసం ఎమోషన్స్ ని సైతం పణంగా పెట్టి ఆడేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి తద్వారా మంచి మిత్రులు కూడా శత్రువులుగా మారొచ్చు, శత్రువులు మిత్రులుగాను మారొచ్చు. నిన్న జరిగిన పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో అదే జరిగింది. ఏకంగా విరాట్ కోహ్లీకి, శ్రేయస్ అయ్యర్ కి కొత్తగా వివాదం మొదలైంది. పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ మొన్న ఇదే టీమ్ తో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కి వెళ్లి అక్కడ పటేదార్ సైన్యానికి షాక్ ఇచ్చి వచ్చాడు. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఆ మ్యాచ్ లో ఆర్సీబీని 95 పరుగులకే పరిమితం చేసి ఆ టార్గెట్ ను పంజాబ్ చేసి పారేసింది. ఈ సందర్భంగా అయ్యర్ అండ్ టీం కాస్త అగ్రెసివ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు అయ్యర్ కూడా బెంగళూరు ఫ్యాన్స్ ని రెచ్చగొడుతూ ఏదో సౌండ్ చేశారు. వినపడట్లే అన్నట్టు కొన్ని సైగలు చేశాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకున్నాడు కోహ్లీ. నిన్న పంజాబ్ లో జరిగిన మ్యాచ్ టైంలో అన్ని వడ్డీతో సహా తిరిగిచ్చేశాడు. నేహాల్ వదీరాను అవుట్ చేసి తను బెంగళూరు పై గెలిచినప్పుడు వదీరా ఇచ్చిన ఫోజ్ ని కోహ్లీ నిన్న చేసి చూపించాడు. మళ్ళీ తన టీమ్మేట్స్ తో కలిసి వైల్డ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ పంజాబ్ పై ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. అయితే కోహ్లీ ఇంతలా అగ్రెసివ్ అయిపోవడానికి కారణం పంజాబ్ కింగ్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో. 19వ తారీఖు మ్యాచ్ గెలవగానే అందరు ప్లేయర్లకి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు కదా, అలాంటి టైంలో మార్కో యాన్సన్ తో కోహ్లీ దిగిన ఫోటోని పంజాబ్ పోస్ట్ చేసింది. అతనేం కెప్టెన్ కాదు, కానీ అలాంటి వ్యక్తితో కోహ్లీ దిగిన ఫోటోని కావాలనే పోస్ట్ చేసింది. దీనికి రీజన్ 6.5 అడుగుల ఎత్తుండే మార్కో యాన్సన్ తో కోహ్లీ ఉన్న ఫోటో పెట్టడం అంటే ఇండైరెక్ట్ గా మీ స్థాయి ఇంత తక్కువ అని గేలి చేయడం అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కొత్త థియరీ వెర్షన్స్ వెతుక్కున్నారు. ఇది విరాట్ కోహ్లీ వరకు చేరినట్టుంది. ఇక మ్యాచ్ గెలవగానే శ్రేయస్ అయ్యర్ ని చూస్తూ అరుస్తూ గోల చేశాడు విరాట్. దానికి అయ్యర్ కాస్త సీరియస్ ఫేస్ పెట్టాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ మళ్ళీ నవ్విస్తూ పలకరించి హక్ చేసుకోవడానికి ట్రై చేసిన అయ్యర్ మాత్రం ముభావంగా ఉంటూ కోహ్లీ చేతిని తోసేస్తూ పక్కకు వెళ్లిపోయాడు. ఫలితంగా ఐపీఎల్ లో పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ అనే కొత్త రైవలరీ మొదలైంది. అటు కోహ్లీ, ఇటు శ్రేయస్ అయ్యర్ కొత్త శత్రువులుగాను తయారయ్యారా అనే సందేహం కూడా వస్తోంది.